ఇళ్ళు అమ్ముతాం, పొలం అమ్ముతాం, బంగారపు నగలు అమ్ముతాం, కావాలంటే అప్పు తీసుకుంటాం. నువ్వు మాత్రం బాగా చదివేసి విదేశాలకు వెళ్ళిపో, అక్కడ సెటిల్ అయిపో, అక్కడ ఉద్యోగం చేసుకో, అక్కడ బాగా సంపాదించేసుకుంటావు, నువ్వు వెల్ సెటిల్ అయిపో. ఇది ఈ దేశంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కోరికలు పెరుగుతుంటే ఇప్పుడు విదేశాల్లో ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి వస్తుంది. తాజా ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. అమెరికాలో 98% ఉద్యోగుల తొలగింపులు పెరగడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక ప్రకారం చూస్తే పలు స్టోర్లు మూతపడుతున్నాయి, వ్యాపారాలు దివాళా తీస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగులకు ఉద్వాసనకి కారణమవుతున్నది. 2023లో 34% యాజమాన్యాలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇవ్వలేదు. అమెరికాలో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య భారీగా పెరిగింది. 2023లో ఉద్యోగాల్లో కోతలు గణనీయంగా నమోదాయి. అమెరికా కంపెనీలు గత ఏడాది దాదాపు 7,21,677 మంది ఉద్యోగులను తొలగించుతున్నట్టు లే ఆఫ్లు ప్రకటించాయని ప్రముఖ నివేదిక వెల్లడించింది. 2022లో నమోదైన 3,63,832 తొలగింపులతో పోలిస్తే 98% అధికమని పేర్కొంది. ఈ కంపెనీలు గత ఏడాది దాదాపు 7,21,677 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించాయని ఇక్కడ స్పష్టంగా ఉంది. మెటా, అమెజాన్ సహా టెక్ రంగంలోని కంపెనీలే దాదాపు 1,68,032 మందికి ఉద్వాసన పలికినాయి. ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక తెలుపుతోంది. ఈ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 73% పెరిగింది. ఈ ఏడాది పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందని పేర్కొంది. కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ లక్ష్యాలతో 2024లోకి అడుగుపెట్టారని నివేదిక చెప్తోంది. నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుల సమస్య ఈ ఏడాది కూడా కొనసాగుతుందని అంచనా వేసింది. కొత్త నియామకాలు సైతం నెమ్మదిస్తాయని చెప్పింది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లా కొనుగోళ్లు, విలీనాలు, వనరుల క్రమబద్ధీకరణ నేపథ్యంలో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు అధికంగా ఉండొచ్చు అని చెప్తోంది. ఇది మన వాళ్ళకి ఆందోళన కలిగించే పరిణామం.